ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ పునిద అంతోనివార్ పునిద థోమస్ గారు పండగను కొనియాడుతుంది. 12 అపోస్తలుల్లో ఒకడైన థోమస్ గారు పండుగను కొనియాడుతున్న ఈ రోజున ఆయన గాయముని నేను చూడాలి, ఆయన గాయమును నేను తాకినా తప్ప నేను విశ్వసించునని ఒక రకమైన లోతైన విశ్వాసముతో దేవుని వెదకిన థోమస్ గారు కొరకు దేవుడి దర్శనమిచ్చి, ఇదిగో చూడుము నా గాయాలు, ఇదిగో నా చూడుము నా హృదయ గాయము అని చూసి విశ్వసించిన వారి కంటే చూడకుండా విశ్వసించిన వాడు ఎంతో ధన్యురాలు అని పలికిన ఆ యేసు ప్రభుని ఆరాధించి మహిమపరచుటకు మనం ఇక్కడ కూడి ఉన్నాం. థోమస్ గారు యేసుని దర్శనం పొందిన వెంటనే నా దేవా నా ప్రభువా అని పలికాడు. ఈనాడు ఆయనతో కలిసి మన యేసు ప్రభులో తండ్రి దేవుని చూస్తాం, తండ్రిని ఆరాధిస్తాం, తండ్రిని గణపరుస్తాం, మహిమపరచుదాం. ఈనాడు మన హృదయమును దేవుడికి సమర్పించి యేసుక్రీస్తు గాయమును మనం ఆయన గాయములో మన స్వస్థత పొందుటకు కావలసిన అనుగ్రహం కోరుకొని దివ్య ఆరాధనలో పాల్గొనుదాం. అందరూ కూడా మోకరించి యేసు ప్రభుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. యేసు ప్రభు నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే, నా రక్షణ నీవే, నీకే స్తుతి ఆరాధనా, పవిత్రాత్మా
హల్లెలూయా. దైవజనులారా, అందరూ కూడా దైవ సన్నిధిలో భక్తితో ఈ ఆరాధనలో పాల్గొందాం. ఈనాడు చాలా ముఖ్యమైన ఒక విషయం యేసయ్య మనతో మాట్లాడతారు. మనం 1 తెస్సలోనియర్ 5వ అధ్యాయం 23-24 వచనం మనం ధ్యానించుకుందాం. 1 తెస్సలోనికర్ 5వ అధ్యాయం 23-24 వచనాలు 19 నుండి మనం చదువుదాం. 1 తెస్సలోనికర్ 5వ అధ్యాయం 19వ వచనం. Read it in English also quickly. The 19th verse says, "Do not quench the spirit. Do not despise the words of prophets, but test everything. Hold fast to do what is good. Abstain from every form of evil." తెలుగులో చదువుతామా? 1 తెస్సలోనికర్ 5వ అధ్యాయం 19 నుండి 22 వచనం వరకు చదువు. దైవజనులారా, పరిశుద్ధ ఆత్మ మనకి ఈనాడు బోధిస్తున్న ఒక కార్యం. మనకు ఆత్మ అని ఒకటి ఉంది. మనం జంతువు కాదు, మన పక్షులము కాదు. అవి అన్నిటికీ 5 సెన్సెస్ మాత్రమే ఉందంటారు. మనకు 6th సెన్స్ ఆల్సో మనకు ఉన్నది. అనిమల్స్ అన్నీ కూడా ఇన్స్టింక్ట్ ద్వారా నడిపింపబడుతున్నాయి. అనగా మనం ఒకసారి నడిచినా అదే దారిని నడుచుకొని వస్తుంది. మనం ఒక్కసారి దారిని చూపించినా దాన్ని వస్తుంది తప్ప 6th సెన్స్ అన్నది జ్ఞానం కలిగి మంచిది ఏది చెడుదని తెలుసుకొని దేవ ఆత్మతో నింపబడి నడిపింపబడుతున్న మనుషులు మనం. చదువుదామా? 1 తెస్సలోనికర్ 5వ అధ్యాయం 19 నుండి 22 వచనం. అన్ని వేళల యందును కృతజ్ఞతలై ఉండుడు. దయచేసి 5వ అధ్యాయం 19వ వచనం. 19. ఆత్మను అడ్డగింపకుడు. ఆత్మను అడ్డగింపుడు. ప్రవచనమును తృణీకరింపకుడు. ప్రవచనమును తృణీకరించుకుము. సమస్తమును పరీక్షింపుడు. సమస్తమును పరీక్షించుము. మంచిని మాత్రమే అంటిపెట్టుకొనుడు. మంచిది మాత్రమే అంటిపెట్టుకుము. అన్ని విధములైన చెడునకు దూరముగా ఉండుడు. అన్ని విధానముగా చెడునికి దూరంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు మాత్రం మీ హృదయంని దయచేసి తెరచి ఈ వాక్కుని వినండి. పౌలు గారు ద్వారా దేవుడు మనకు పలుకుతున్న మొదటి హెచ్చరిక ఏమనగా, డూ నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఆత్మను అణిసివేయకండి. అది ఒక దీపం అంటది. మనం ఇక్కడ చూస్తున్నాం దీపం. ఇది మన శరీరం అంటే ఈ దీపం లోపల ఉంది. ఆత్మ మన లోపల ఉన్నది. ఈ శరీర క్రియల ద్వారా, పాపం ద్వారా ఈ ఆత్మ దీపం ఆగిపోవచ్చు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నీ ఆత్మను అణిచివేయకండి. 20వ వచనం. ప్రవచనముల వాక్కులు, ప్రవక్తలు చెప్పిన మాటలను, ప్రవచనములను తృణీకరించకండి. బైబిల్లో ఎవరు రాశారు అని చాలామంది మనం ఆలోచిస్తున్నాం. కానీ మనకు చెప్పబడి ఉన్నది, ఇది పవిత్రాత్మ వలన ప్రేరేపింపబడి రాయబడి ఉన్నది. రాసినది మనుషులు చేతులే, కానీ వాళ్ళను రాపించినది దేవుడు. కనుక ప్రవచనములను తృణీకరించకండి.
డోంట్ డిస్పైజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్. తర్వాత సమస్తమును- అన్నిటిని సమస్తమును పరిశీలించు, అన్నిటిని పరిశీలించు, చూడు. ఈయన ఎవడు, ఇది ఏమిటి, ఇది ఎందుకు జరుగుతుంది, పరిశీలించి చూడు. పరిశీలించిన తర్వాత మంచిది మాత్రమే చెయ్యట్టుకు నేర్చుకో. హోల్డ్ ఫాస్ట్ టు వాట్ ఈస్ గుడ్. ఏమి మంచిదో దాన్ని మాత్రం పట్టుకో. అబ్స్ట్రెయిన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. అన్ని రకమైన చీకటి శక్తుల నుండి నిన్ను వేరుపరచుకో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం మామిసం కాదు. వీఆర్ నాట్ ఫ్లెష్, వీఆర్ సోల్. ఇన్ అ పర్టిక్యులర్ టైమ్ the soul enter into our body and we became we exist now. శారీరములో దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనం ఈ భూమిలో జీవించుటకు ప్రారంభమయ్యాం. అందుకే దేవుడు తప్ప ఈ ఆత్మను ఏమి కూడా తృప్తి చేయలేదు. ఈ శరీరంలో ఆత్మ ఉంది కనుక ఈ ఆత్మను దేవుడే పోషించాలి. నథింగ్ క్యాన్ quench the thirst or the hunger of the soul except God. ఈ ఆత్మకు ఆహారం యేసు ప్రభువే. ఈ ఆత్మను దాగమును తీర్చున్నది పరిశుద్ధ ఆత్మమే. అందుకే ఈనాడు ఈ ఆలోచన అన్ని కూడా పౌలు ఇస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మను ఆపుకు. డోంట్ పుట్ ఆఫ్ ద స్పిరిట్. కీడు చెయ్యకు, మేలును పట్టుకు, ప్రవచనమును తృణీకరించుకు. ప్రైజ్ ద లార్డ్. ఇవి అన్ని చెప్పిన తర్వాత 23వ వచనం మనం చదువుదాం. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక మిలిటరీకి సెలెక్టర్ అవుతున్నారంటే ఫిజికల్గా మాత్రం కాదు, ఇంటెలెక్చువల్గా ఎలా ఉన్నాడు, సైకలాజికల్గా ఎలా ఉన్నాడు కూడా చూస్తారు. ద వరల్డ్ యూనివర్స్, మిస్ వరల్డ్, ఈవెన్ ద what they will call the male one. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. వాళ్ళందరికీ శరీరం ఎంత అందంగా ఉంది ఒక్కవైపు చూసినా కూడా వారి మైండ్ ఎట్లా ఉంది కూడా శోధించి చూస్తారు. క్వశ్చన్ అడుగుతారు. మిస్టర్ మెడ్రాస్, మిస్టర్ యూనివర్స్, మిస్టర్ చెన్నై, మిస్టర్ వరల్డ్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరికీ శరీర బలం మాత్రం కాదు, వారి మనోధైర్యం ఎట్లా ఉంది, వారి సైకలాజికల్ ఎలా ఉంది, వారి జ్ఞానం ఎలా ఉంది. అందుకే క్వశ్చన్ అడిగి వారి దగ్గర జవాబు పొందుకుంటారు. అట్లనే మిస్ యూనివర్స్ అని ఎవరెవరిని లోకంలో అందమైన అమ్మాయి అని పలుకుతున్నారో వారికి శరీర అందమని మాత్రం కాదు, వారి జ్ఞానం, వారి తెలివితేట అన్నిటి కూడా శోధిస్తారు. కనుక 23వ వచనం పలుకుతుంది, ద గాడ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ శాంటిఫై యూ ఎంటైర్లీ. నిన్ను పరిపూర్ణంగా శుద్ధి చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం హాస్పిటల్కి పోతున్నప్పుడు ఎక్స్రే డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తలను మాత్రం స్కాన్ చేస్తారు. ఇప్పుడు సిటీసీ స్కాన్ అని ఒకటి వచ్చింది. దానిలో తల నుండి అరికాల వరకు అన్ని భాగాలు కూడా స్కాన్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి సిటీస్కి స్కాన్ తీసుకొనినా శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేని వలన నీ బాధకు వచ్చానని డాక్టర్కి అర్థమవుతుంది. ఇదన్నీ నేను ఎందుకు పలుకుతున్నానంటే మనం శరీరం మాత్రం కాదు, మనకు ఒక ఆత్మ ఉంది, మనకు ఒక మనస్సు ఉంది. చదువుతామా కంటిన్యూయేషన్. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చినాటికి మీ ఆత్మను, మీ ఆత్మ, ప్రాణమును, మీ ప్రాణం, శరీరమును, మీ శరీరం, సమస్త వ్యక్తిత్వము దోషరహితమునర్చునుగాక, పరిశుద్ధంగా ఉండునుగాక. హల్లెలూయా. ఆత్మ, ప్రాణం,
శరీరం. ఆత్మ అనేది వేరు, ప్రాణం అనేది వేరు, శరీరం అనేది వేరు. బాడీ, ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ రిటన్? స్పిరిట్, సోల్ అండ్ బాడీ. బీ అలర్ట్ టు రీడ్. Can we read it in English 23rd words? May the God of peace himself sanctify you entirely, and make your spirit and soul and body be kept sound and blameless at the Hallelujah. coming of our Lord Jesus. Most of the time we are spending in a beauty parlor, or most of the time we are doing exercise in the gym, bringing our body to the shape. తప్పు కాదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి, జిమ్కి వెళ్ళి నా శరీరముని అందంగా చూడటానికి, అందంగా మార్చుకోవటం తప్పు కాదు. ఏ ఆహారం కన్నుకు మంచిది, ఏ ఆహారం కిడ్నీకి మంచిది, ఏ ఆహారం ఏమి తిన్నా హృదయం బాగుంటుందని ప్రతిదాన్ని వెదకి ఇంటర్నెట్లో మనం భుజించటం తప్పు కాదు. చలికాలంలో ఏ వస్త్రం ధరించుకోవాలి, ఎండాకాలంలో ఏమి త్రాగాలి, ఏ వస్త్రం ధరించుకోవాలి అన్నిటి కూడా ఎరిగి శరీరంని కాపాడటం తప్పు కాదు. హల్లెలూయా. శరీరం వ్యాధిలో ఉన్నప్పుడు ఈ డాక్టర్ దగ్గర, హాస్పిటల్కి అక్కడెక్కడ వెళ్ళి సరి చేసుకోవటం తప్పు కాదు. కానీ నువ్వు శరీరం మాత్రమే నువ్వు అంటే ఇది చెయ్యటం మంచిది. మనం శరీరం మాత్రం కాదు, మనకు ఒక ఆత్మ ఉంది, మనకు ఒక ప్రాణం ఒకటి ఉంది. Praise the Lord. Hallelujah. 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 ప్రతి ఒక్క జంతువుకి ప్రాణం ఉంది, శరీరం ఉంది. అవునా కదా? ప్రతి ఒక్క ఎవ్రీ అనిమల్ అండ్ బర్డ్స్ దే హ్యావ్ ద స్పిరిట్ అంటారు, దాన్ని ఊపిరి. ద బ్రెత్, దిస్ ఇస్ ద కరెక్ట్ వర్డ్, బ్రెత్ అండ్ దిస్ బాడీ. But there is another thing man has possessed, that is called soul. Hallelujah. Hallelujah. ఆత్మ. నీ ప్రాణం అనేది వేరు, శరీరం అనేది వేరు. ఇది రెండు కూడా జంతువులకి, పక్షులకి ఉన్నది. మూడవది ఒకటి నీకు ఒకటి ఉంది, అది ఏమనగా ఆత్మ. అందుకే జంతువు దేవుని వెదకటలేదు, పక్షులు దేవుని వెదకటలేదు. జంతువులకి పాపం, శాపం అనేది ఏమీ కూడా తెలియదు. కానీ ఓ నరుడా, ఓ మానవుడా, the animals, birds, they never knew about God or sin or curse or anything good or bad. But you and me, who have possessed the soul, we know what is good, what is bad, and who is God, who is devil. Hallelujah. Hallelujah. Don't get distracted. Focus on here. Hallelujah. Hallelujah. Praise the Lord. కుడి చేతుని పైకి లేపండి. Please lift up your hands and say hallelujah. Hallelujah. How many things we are having? Soul, breath and body. Spirit, soul and body. తెలుగులో చెప్పాలంటే ఆత్మ, ప్రాణం, శరీరం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది మొదటిగా అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇది అర్థమైన తర్వాత మేము బోధించగలుగుతాం. ఇప్పుడు ఈ శరీరం, ప్రాణం ఇవి పొందినవి పక్షులు, జంతువులు. ఇవి చచ్చిపోయిన తర్వాత అవి పరలోకం పోతున్నాయా? ఎవ్వరూ కూడా ఇప్పటివరకు ఆలోచించలేదు. అది ఆలోచించిన అవసరం లేదు. ఎందుకనగా ప్రతి ఒక్క పక్షిని, ప్రతి ఒక్క జంతువుని దేవుడు నరుడు కొరకు సృష్టించాడు. ఎవ్రీ అనిమల్ అండ్ బర్డ్స్ వర్ క్రియేటెడ్ ఫర్ మ్యాన్, టు బి యూస్ఫుల్ టు ది మ్యాన్. హల్లెలూయా. Hallelujah. అది ఆవుగా ఉండవచ్చు, అది కోతిలాగా ఉండవచ్చు, ఏనుగుగా ఉండవచ్చు, ఎలుకగా ఉండవచ్చు, చిలుకగా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. ఏమి కూడా ఆత్మను పొందలేదు కనుక. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఆత్మ అన్నది నరుడు మాత్రమే పొందాడు. అది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడుతుంది. దేవుడు తన ఆత్మను మనకు పోసూది మనకు ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. జంతువులకు అట్లా చేశారా? లేదు. పక్షులను అట్లా చేశారా? లేదు. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ అనిమల్ ఆర్ ఎనీ బర్డ్ బై గివింగ్ హిస్ బ్రెత్ అండ్ క్రియేటెడ్. Only he took the man special interest and he gave his own soul to him, own spirit to him.
ప్రైజ్ ద లార్డ్. Bless the Lord. హల్లెలూయా. సో Hallelujah. స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ, ఇది ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. Bless the నన్ను Lord. చూడండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ దేవుడు ఉన్నాడని నాకు నేర్పిస్తుంది. ఆత్మ నేను ఎక్కడ గురగలో ఉండినా, అడవిలో ఉండినా, సముద్రం దాటి ఉండినా, నేను ట్రైబల్గా ఉండినా కూడా, ఎక్కడ ఉండినా కూడా నరుడు ఏదో ఒక రూపంలో దేవుని వెతుకుతాడు. ద సోల్ హంగర్ ఫర్ గాడ్, ద సోల్ థర్స్ట్ ఫర్ గాడ్. డే అండ్ నైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ టు ద బాడీ, ద సోల్ విల్ నాట్ బి హ్యాపీ. ద సోల్ విల్ నాట్ బి హ్యాపీ. నీ శరీరాన్ని ఎంతగా పోషించినా కూడా, ప్రైజ్ ద లార్డ్. సినిమా యాక్టర్ ఇప్పుడు పోయిన నెలలో ధోని ఆయన క్యారెక్టర్లో పడంలో ఫిల్మ్లో నటించి అది ముగింపబడబోతుంది. నడిచాడు, ఫిల్మ్ రిలీజ్ అయిందో తెలియదు, కానీ ఆయన ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఎన్నో సినిమా యాక్టర్స్, ఎంతో బలముగా ధనవంతుడుగా ఉన్నవాడు చనిపోయాడు. నెస్కెఫే, హల్లెలూయా, ఆ ఓనర్ చనిపోయాడు. కనుక శరీరమును మనం ఎంతగా పోషించినా కూడా ఆత్మ మనం పోషింపబడలేదంటే, ఆత్మను పోషించలేదంటే మనలో విరక్తి ఉంటుంది. ద రీజన్ ఫార్ ద డ్రైనెస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు ఫర్గాట్ టు ఫీడ్ ద సోల్ అండ్ ఓన్లీ యు ఫోకస్డ్ ఆన్ యువర్ బాడీ, అండ్ బాడీ ఇస్ నాట్ యూ, యు ఆర్ సోల్. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఎవరయ్యా అని అడిగినప్పుడు యేసు దేవాది దేవుడు ఏమన్నాడంటే, అయం ఉన్నవాడవు అనే దేవుడు నేనన్నాడు. ఆ దేవుడికి శరీరం ఉందా? ఆ కాలంలో శరీరంని చెప్పి దేవుడు చూపించి చెప్పారా? నేను శరీరం అన్నాడా? లేదు. ఉన్నవాడు ఆత్మస్వరూపం. ఆ ఆత్మను మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ తండ్రిని నానా, అప్పా, డాడీ అని పిలువటకు నాకు నేర్పిస్తుంది. నాట్ ద బాడీ దట్ టీచెస్ మీ టు కాల్ గాడ్ అబ్బా ఫాదర్, ఇట్ ఈస్ ద సోల్. It is the soul that inspires me, it leads me, forces me to call God Abba Father. ఈ రోజు కానీ, మొన్నటి రోజు కానీ, సాయంత్రం కానీ ఇద్దరు ముగ్గురు దేవాలయానికి వస్తున్నాడు. ఎందుకమ్మా ఈ కాలంలో, కరోనా కాలంలో వచ్చారు, గేటు తలుపు వేసాము. ఎందుకు వచ్చారంటే, ఉండకుండా పోతున్నాము, దేవుని చూడకుండా పోతున్నాము. ఈరోజు మొదటి శుక్రవారం ప్రార్థన జరుగుతుంది అని వచ్చాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలం నుండి ఇప్పుడు వరకు మట్టిని గట్టిగా పెట్టి అది దేవుడు అనుకున్నాడు, అక్కడే ఆగిపోయాడు. అదే తప్పు. రాయిని పట్టుకున్నాడు, వారి ఆలోచన, ఆత్మ దాగం దేవుడు దేవుడు కనుక ఏదో ఒకటి చేసే రాయిని పట్టుకున్నాడు, అక్కడే ఆగిపోయాడు. అదే తప్పు. సూర్యుడిని చూసి అక్కడే ఆగిపోయాడు. అదే తప్పు. ఈ ఆత్మ దేవుని కొరకు వెతుకుతున్నది. హల్లెలూయా. ఒక్క నిమిషం అందరూ కూడా రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకో. మొదటి సత్యం, యు ఆర్ నాట్ అ బాడీ, యు ఆర్ అ సోల్. నీ శరీరం కాదు, అనగా వేరు భాషలో చెప్పాలంటే నీ జంతువు కాదు, నీ మనిషి. యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ అ సోల్, యు ఆర్ అ హ్యూమన్. హ్యూమన్ మీన్స్ సోల్. ద బాడీ ఈజ్ ఫార్ ద సోల్, నాట్ సోల్ ఫార్ ద బాడీ. ఆత్మ శరీరానికి కాదు. ఈ శరీరం ఆత్మ కొరకు సృష్టింపబడినది. వి షుడ్ నాట్ ఉల్టా, దాన్ని మనం తిప్పకూడదు. ఈ శరీరంని పోషించి 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 ఆత్మను వదలకూడదు. ఆత్మ పోషింపబడాలి, శరీరం నశింపబడాలి. ఆమేన్ పలుకుతారా? హల్లెలూయా. ద బాడీ హ్యాస్ టు బి పుట్ డౌన్, the bodily desire has to be crucified, and the soul has to be fed. The more you are concentrating on the body, the more there is chance forgetting the soul. The more you concentrating on the soul, there is possibility your body can be controlled by the spirit. ఈ రోజు అందుకే 23వ వచనం, మే ద గాడ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్ సాంక్టిఫై ఎంటైర్లీ అండ్ మే యువర్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ బీ కెప్ట్ సౌండ్
and blameless at the coming of our Lord Jesus Christ. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసయ్య రాబోతున్నారా? Is going to come. Yes. The second coming of Jesus is near. When Jesus comes, we are accountable for three things. Shariram, important, soul and spirit. ఇది మూడు కూడా నీ దేవునికి లెక్క ఇవ్వాలి. Please note it down. Overall pen, paper, you write it down. 1 Thessalonians chapter 5, verse 23. At the coming of Jesus Christ, we have to submit these things blameless. Hello? అట్లనే కాదు, పరిశుద్ధంగా సమర్పించాలి. In Telugu shall we read once again, 23rd completion, full verse. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునర్చుదునుగాక. అంటే పరిశుద్ధంగా దేవుడికి సమర్పింపబడునుగాక. ఎప్పుడైనా విన్నారా? ఓ నరుడా, నీ శరీరం కాదు. కుమారతే, కుమారా, ఈనాడు యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఎ బాడీ, జీసస్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ యూ. ఇఫ్ యు ఓన్లీ ఆర్ లివింగ్ ఫర్ ద బాడీ, జీసస్ ఇస్ ఆల్సో నాట్ నీడెడ్ ఫర్ యూ. యూ కెన్ లివ్ లైక్ ఎ అనిమల్. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. Since you are a soul, the soul can be saved only by Jesus. నీ శరీరం మాత్రం అంటే తిని త్రాగి మన జంతువులాగా చనిపోవచ్చు, కానీ మన ఆత్మ, మనకు ప్రాణం ఉంది. ఇవి మూడు కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన చేతిలో పరిశుద్ధంగా సమర్పింపబడాలి. We should give the account for our spirit and soul and to our body. అందరూ మోకరించుదారా? ఈ సత్యం ఇప్పటివరకు మీరు గ్రహించారా, విన్నారా మనకు తెలియదు. వెదర్ యూ హ్యావ్ సో ఫార్ లిసన్ దిస్ ట్రూత్, ప్లీజ్ kneel down and submit your body, soul and spirit to the Lord. Please kneel down and we'll pray. And this is the right moment to get to know the truth. ఇదే సరి అయిన సమయం నీ సత్యంలోనికి ప్రవేశించుటకు. ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు దేవుని వెదకాలి, ఎందుకు దేవుని వాక్కుని చదవాలి, ఎందుకు సత్ప్రసాదంని స్వీకరించాలి, పాప సంగీతం ఎందుకు చేయాలి, మనం ఎందుకు శుద్ధి చేయాలంటే, నరుడా, నీ శరీరం మాత్రం కాదు, నీ ఒక ఆత్మ, నీకొక ప్రాణం ఉంది. ఇవి మూడిటిని యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరిశుద్ధంగా నీ సమర్పించాలి. దేవుడు లెక్క అడుగుతాడు. ఈ సమయం నా రెండు చేతులు గిరిది మీద ఉంచుకొని ప్లీజ్ kneel down రైట్లీ. మంచిగా మోకరించండి ప్లీజ్. మంచిగా మోకరించి రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకో. కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. ఒబే వాట్ ఐఎమ్ సేయింగ్. ఒబే వాట్ ఐఎమ్ సేయింగ్. కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేయి. ఒబే. దేవుని ఆశీర్వాదం మీ మీద రావాలి. నీ హృదయం ఎక్కడ ఉంది, చేయి అక్కడ ఉంచుకో అంటున్నాను. కీప్ యువర్ బోత్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. తల్లిలా మోసితివే, నా తండ్రిలా కాచితివే. తల్లిలా మోసి
మొదటి సత్యం ఏమిటి చెప్పగలుగుతారా? నేను శారీరం మాత్రం కాదు, నేను ఒక ఆత్మ. కుడి చేతులు పైకి లేపి చెప్పండి, నేను శారీరం మాత్రం కాదు, నేను శరీరం మాత్రమే కాదు, నేను ఒక ఆత్మ. నేను ఒక ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. Praise the I am Lord. not only a body, Not only I a am body, not only a flesh, not only flesh, I am a soul. but I am soul. దేవుని ఆత్మ. 24వ వచనం, the మిమ్ము- one who calls you is faithful and he will do this. Praise the Lord. Praise the Lord. మీకు కొంచెం మంచిగా చదవండి 24వ వచనం. The one who calls you is 24వ వచనం తెలుగు, ఐ రెడ్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లీష్. మిమ్ము పిలుచు వ్యక్తి నిన్ను పిలిచిన వ్యక్తి దానిని నిర్వర్తించును నెరవేర్చును చెప్పవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు సత్యం. ఒకటి, మీ మూడు కార్యమును దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధంగా సమర్పించాలి మాట. నీకు సాధ్యమవుతుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? ఇప్పుడు 24వ వచనం పలుకుతుంది, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనే దానిని చేస్తాడు. ఒకసారి చెప్పట్లు దేవుని స్తోత్రిస్తారా? మీకు అర్థమవుతుందా? నేను నా శరీరంని పరిశుద్ధంగా ఉంచుకోవటం కష్టమైన కార్యంగా ఉంది. మనం చూస్తున్నాం, ఏ నిమిషం పడిపోతామో మనకు తెలియట్లేదు. ఏ రూపంలో సైతాములు శోధింపబోతున్నారో తెలియట్లేదు. శరీరం ఆకలిలో వెంటనే పడుతుంది, దాగంలోనే వెంటనే పడిపోతుంది. ద నేచర్ ఆఫ్ ద ఫ్లెష్, when it thirst or hunger, is ready to fall at any times. We are unable to keep our body holy. Yes or no? We are struggling. The soul, what about the breath? These three things has to be submitted when the second coming of the Lord as a holy thing. If it is not possible for me, the 24th verse says, now you read it louder. The one who calls you is faithful, and he will do this. Hallelujah. The one who calls you is faithful and he will do this. Who will do this? Jesus Christ. Say hallelujah. 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 Did you understand? So God who is working in you, the Christ who is working in you, will make these things to happen in the second coming of you. This is the secret. This is the purpose. For this is the purpose God is calling for adoration. To be united with you. With this truth only everything is connected. నీ నాలో కలిసి ఉండినా, if you are abide in me, you can do everything. నేను నీ యందు నీ నా యందు ఉండినా మనం కలిసి అన్ని సాధించగలం. Praise the Lord. Alone I can't do. But if I join with God, దేవుడితో నేను కలిసి ఉంటున్నప్పుడు నేను అన్ని చేయగలుగుతాను. I can keep my body holy, I keep my soul holy, I may keep my breath holy. నా ఆత్మను, నా ప్రాణమును, నా శరీరమును నేను భద్రంగా పరిశుద్ధంగా కాపాడగలుగుతాను. రెండవది రాకడలో ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసయ్యా నువ్వు నాకిచ్చిన శరీరం ఇదిగో, యేసయ్యా నువ్వు నాకిచ్చిన ప్రాణం ఇదిగో, యేసయ్యా నువ్వు నాకిచ్చిన ఆత్మ ఇదో అని ఆయనకు మనం సమర్పించగలుగుతాం. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ జీసస్ as our redeemer. It is very necessary to live in Christ, because without Christ these things can't be taken place. యేసులో మనం జీవించటం ఎంత ముఖ్యం అంటే, యేసుక్రీస్తు మనను నడిపించుటకు మనం అనుమతించటం ఎంత ముఖ్యం అంటే, ఆయన మనలో ఉండినా తప్ప ఈ కార్యం మనలో జరగదు. మనం దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధుడిగా నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రెండవది ప్రాణం. చచ్చిపోయాడు ప్రజలు అంటే ఎప్పుడు పలుకుతున్నాం? ప్రాణం పోయినప్పుడు. When person dies, we are saying is dead because the breath is gone. Hallelujah. Hallelujah. ఇప్పుడు చనిపోయిన మనిషి న్యాయ తీర్పు కొరకు అక్కడ నిలబడబోతున్నారు అన్నమాట. అక్కడ నిలబడుతున్న ఏమిటి? హలో, ద సోల్ విల్ స్టాండ్ దేర్.
నీ ఆత్మ అక్కడ నిలబడుతుంది. శారీరం ఇక్కడ మట్టితో కలిసిపోయి ప్రాణం పోయి ప్రాణం తన ఇచ్చిన దేవుడితో కలిసిపోతుంది. ఇప్పుడు ఆత్మ దేవుడు ముందు రెండవది రాకడలో ఆయన ముందు న్యాయ తీర్పు కొరకు నిలబడబోతున్నది ఆత్మ. ఇప్పుడు చదువుదామా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. లిటిల్ మోర్ అలర్ట్, లిటిల్ మోర్ షో ఇంట్రెస్ట్, లిటిల్ మోర్ ప్లీజ్ షో ఆన్ యువర్ ఫేస్ ఇన్ యువర్ బాడీ దట్ యు ఆర్ విత్ గాడ్. Matthew chapter 16 verse 26. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణముకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? Hallelujah. 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 In English shall we read Matthew 16:26. For what will it profit them if they gain the whole world but forfeit their life? Hallelujah. The breath is considered as a life. అందుకే ఈ బ్రెత్ పోయిన తర్వాత లైఫ్లెస్ బాడీ అంటున్నారు. ప్రాణం లేని నీ శరీరమును శవం అంటున్నాడు. ప్రాణమున్న శరీరముని మనిషి అంటారు. ఈ ప్రాణం పోయిన తర్వాత ఏంటి ప్రయోజనం? నీ సంపాదించేది ఏమిటి? నీ సేకరించి ఉంచినది ఎవరికి ఇవ్వబోతున్నావు? నీ కన్ను మూసిన తెరవగలుగుతావా? కనుక ఈ ప్రాణం పోగొట్టకు మునిపే నీ పరిశుద్ధ జీవితముని మొదలుపెట్టు. బిఫోర్ యువర్ బ్రెత్ ఇస్ గోయింగ్ అవుట్, యు సెటిల్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. When Jesus had received the wine, he said, "It is finished," and he bowed his head and gave up his spirit. హల్లెలూయా. ఏమి విడనాడాడు యేసు ప్రభు? ప్రాణమును విడనాడాడు. జీసస్ గేవ్ హిస్ స్పిరిట్. అప్పుడే యేసు ప్రభు చచ్చిపోయాడు అన్నాడు. కనుక ప్రాణం, స్పిరిట్, బ్రెత్ ఇవి అన్నీ కూడా ఒకటే. ఇప్పుడు మూడవది ఒక విషయం, నా ఆత్మ. హల్లెలూయా. నా శరీరములో దేవుని జ్ఞాపకపరచి దేవుని నుండి వచ్చిన ఒక వస్తువు. అది కన్నుకు కనిపించలేకుండా కూడా మనలోనే ఉంటున్న ఒక వస్తువు. అది దేవుని కూర్చి మనకు చెప్తుంది, జ్ఞాపకపరుస్తుంది. దాచుకొని పాపం చేసినా కూడా తప్పు అంటది. ఒకరికి సొంతమైన డబ్బుని తీసుకున్నప్పుడు తప్పు అంటది. ఇంకొక శరీరంని వాడుకోపోతున్నప్పుడు తప్పు అంటది. ఒక తప్పు అయిన కార్యం చూడాలన్నప్పుడు అది తప్పు అంటది. ఒకరిని కోపంతో కొట్టి అన్న తప్పు అంటది. హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వరముగా ఉండి మనం నడిపిస్తున్న ఒక వ్యక్తి ఆత్మ, ద సోల్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. We'll come back to 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనికైన 5వ అధ్యాయం 24వ వచనం మళ్ళీ మనం వచ్చేస్తాం. శరీరం మీకు తెలుసు, మట్టి నుండి వచ్చింది. మట్టి నుండి దేవుడు బొమ్మలాగా చేసి శరీరం నువ్వు జీవించని చెప్పలేదు. శరీరంలో ఆత్మను ఉంచి, తన ప్రాణముని ఉంచి ఆయన జీవం ఇచ్చాడు. ఎప్పుడు ప్రాణవాయును ఊదియాడో నరుడు జన్మం ఇచ్చాడు. మనిషిలో ఆత్మ అని ఒకటిని ఉంచాడు. ఈ ఆత్మ దేవుని వలన మాత్రమే పోషింపబడు. ఈ ఆత్మ దేవునిలోనే సంతోషం పొందుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఒక్కటి రాసి పెట్టుకోండి. ద జాయ్ ఆఫ్ ద సోల్ ఇస్ గాడ్. గాడ్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ద సోల్. సోల్ లైక్స్ నథింగ్ ఎక్సెప్ట్ గాడ్. ఎందుకంటే ఇది పరిపూర్ణంగా దేవుడి దగ్గర నుండి వచ్చినది. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. ద బాడీ బిలాంగ్స్ టు ద వరల్డ్, బట్ ద సోల్ బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఆత్మ నిరంతరంగా నరకానికి పోవచ్చు,
నిరంతరంగా పరలోకానికి పోవచ్చు. ఎట్లా? దేవుడు ఇచ్చిన ఈ శరీరమును నీ ఎలా వాడుకున్నావో, ఎట్లాంటి జీవితం జీవించావో, ఎట్లాంటి పరిశుద్ధమైన మరణంని నీ రుచి చూసావో, ఆ మరణ సమయమున ఈ ఆత్మకి న్యాయ తీర్పు విధింపబడును. అది నిత్యముగా నరకానికి లేదంటే నిత్య జీవం పరలోకానికి తీసుకొని పోబడును. హల్లెలూయా. ఈ మొదటి మరణం శరీరానికి జరుగుతున్నది, రెండవది మరణం ఆత్మకి జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ జడ్జ్మెంట్. హల్లెలూయా. ఈ ఆత్మ ఈ దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడిచ్చిన జీవితమును, దేవుడిచ్చిన ప్రాణమును, దేవుడిచ్చిన శరీరం, ప్రాణం లైఫ్ ఒకటే, జీవితం లైఫ్ అని రాయబడి ఉంది. ద లైఫ్ అండ్ ద బాడీ, వాట్ యు హావ్ డన్ విత్ ద లైఫ్, వాట్ యు ఆర్ డన్ విత్ యువర్ బాడీ. దేవుడి ఇచ్చిన ప్రాణమును అనగా జీవితమును, దేవుడిచ్చిన శరీరమును నీ ఎలా ఉపయోగించావో దాన్ని బట్టి ఈ ఆత్మ నరకానికి లేదంటే పరలోకానికి న్యాయం తీర్పు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కొరకు ఒక వచనం చదువుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లాజరు ధనవంతుడు. అది ఎక్కడ ఉంది చూడండి. లాజరు ధనవంతుడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుందాం. 19వ వచనం నుండి. ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. The rich man who was dressed in purple and fine linen and who feasted sumptuously every day, and his gate lay a poor man named Lazarus, covered with sores, who longed to satisfy his hunger with what fell from the rich man's table. Even the dogs would come and lick his sore. The poor man died and was carried away by the angel to be with Abraham. The rich man also died and was buried in Hades, where he was being tormented. Praise the Lord. Praise the Lord. ఇది మీకు మంచి ఉపమానం యేసుక్రీస్తు పలుకుతున్నారు. లాజరుకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. ఈ ధనవంతుడు కూడా శరీరం, ప్రాణం, ఆత్మ ఉండినది. ఈయన తనకు దేవుడు ఇచ్చిన జీవితం అనేది బంగారం, బట్టలు, డబ్బు, ఆస్తి అన్నిటినీ కూడా తన జీవితమును శరీరంని పోషించడానికి ఉపయోగించుకున్నాడు. తిన్నాడు, త్రాగాడు, పండగ చేసుకున్నాడు. ఆత్మను కొరకు ఆయన పాడుపడలేదని రాయబడినది. ఆయన ప్రార్థించినట్లుగా, పేదవాడికి కరుణ చూపించినట్లుగా, దేవుడికి దశమ భాగం ఇచ్చినట్లుగా, సహాయం కోరుకున్న వారికి వెదకి సహాయం చేసినట్లుగా, ఉపవసించినట్లుగా లేదు. ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ హీ వాస్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్. దట్స్ వాట్ ఈస్ రిటర్న్. Hallelujah. And the 19th verse, he feasted sumptuously every day. ప్రతిరోజు రుచికరమైన ఆహారం తిని త్రాగి ఈయన ఉండగా 21వ వచనం, పూర్ మ్యాన్ లాజరు శరీరమంతా పుండులతో బయటికి కూర్చున్నాడు. ఆయనకి శరీరం ఉంది, ఆయనకు ప్రాణం ఉంది, ఆయన ఆత్మ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఇద్దరు కూడా చనిపోయాడు మాట. లాజరు చనిపోయిన వెంటనే అబ్రహాం ఒడిలో, ఈ ధనవంతుడు చనిపోయిన వెంటనే నరకంలో శిక్షకు ఉంచాడు. వాట్ ఈస్ ద రీజన్? ఈ ధనవంతుడు చేసిన తప్పు ఏమిటి? ఈ పేదవాడు చేసిన పుణ్యం ఏమిటి? హల్లెలూయా. తన కష్టంలోని కూడా దేవుని నిందించలేని వ్యక్తి, తన కష్టంలోని కూడా ఆ ధనవంతుని చూసి శపించలేని వ్యక్తి, తన శరీరం అంతా పుండులు ఉండినప్పుడు కూడా తను తాను ఆత్మహత్య చేసుకోవాలని తలంచకుండా దేవుడు పిలిచిన వరకు నేను ఈ శ్రమలను అనుభవిస్తానని అనుభవించిన లాజరు. హల్లెలూయా. హల్లెలూయా. What is the difference between Lazarus and the rich man? Both of them, they were having body and the spirit and the soul. But the rich man, he used all his wealth, all his life to enjoy, to feed the body, not the soul. Here though, the poor Lazarus having
the lot of wounds in his body, sores in his body. He never grumbled against God. He never grumbled against the rich man. He never grumbled about his life. He never committed suicide. He waited for the Lord's mercy. Say hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. నీ శరీరానికి ఏమవుతుంది అని బ్యూటీ పార్లర్కి జిమ్ముకు పోతున్నావుగా, నీ ఆత్మను చూడకుండా ఇదిగో నీకు ఉదాహరణ. నీ శరీరానికి ఏమైనా పర్వాలేదు, జీవిస్తున్న వరకు దేవుడికి ప్రామాణికంగా ఉండాలి. ఈరోజు దేవుడు నన్ను పిలిచినప్పుడు సిద్ధంగా ఉన్న ప్రభు అని పలుకున్నట్లుగా నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనినా, నీ మరణించినా కూడా మొదటి నిమిషంలోనే అబ్రహాముడిలో ఉంచబడపోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. Life before death, after death. Most of the time we are bothering about what will happen to me after my death, but very very important, life before death. నీ ఎలా జీవిస్తావో దాన్ని బట్టి ఆత్మ జీవించటం, లేదంటే నరకంలో త్రోసివేయబడటం. యు ఆర్ ద సోల్ కేరర్. యు ఆర్ ద టేక్ కేరర్ ఆఫ్ యువర్ సోల్. నీ ఆత్మను కాపాడుతున్న కాపరి నువ్వే. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మకు నువ్వే జవాబు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని అన్నిటికీ కూడా నేను పండించింది కనుక నా కలంజియమును, నా బాణ్ణి పెద్దగా మార్చి అన్నిటి లోపల వచ్చి, ఓ నా ఆత్మమా, ప్రైజ్ ది లార్డ్, ఓ నా ఆత్మమా, దయచేసి నోట్ ఇట్ దిస్ పాయింట్, ఓ నా ఆత్మమా సంతోషంగా ఉండు, నీకు కావలసిన అన్ని కూడా ఉంది అంటాడు దేవుడు. అన్నాడు మాట, మూర్ఖుడా, బుద్ధిహీనుడా, ఈరోజు నీ ప్రాణం తీసివేయబడబోతుంది. ఈయన ఆత్మమా నీ సంతోషంగా ఉంటా అంటున్నాడు. దేవుడు ఏమో నీ ప్రాణం తీసివేయబడిపోతుందిరా. రైట్ నౌ యు లివ్ ద లైఫ్. ఈరోజు మంచిగా జీవించు. రేపటి దినం గురించి నీ బాధపడుతున్నావు, రేపటి దినం మంచిగా ఉండబోతున్నావు అనుకుంటాం. టుడే యు లివ్. టుడే యు స్టార్ట్ టు లివ్ టుడే. ఈ రోజు నీకు చివరి రోజు అంటే ఎక్కడ పోతావు? దేవుడు పిలిచిన ప్రతిరోజు చివరి రోజు అని తలంచి మనస్తాపం పొందండి అని ఈరోజు దేవుడు పలుకుతున్నాడు, పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు ఆయన చనిపోయాడు. ఆయన సేకరించి ఉంచినది ఏమిటి? ఎవరికి పోయింది? నీ శరీరాన్ని పోషించావు, నీ ప్రాణముని ఇప్పుడు కోల్పోకున్నావు. ఈ ప్రాణం తర్వాత నీ ఆత్మ న్యాయం తీర్పబడపోతుందే. ఆత్మ అన్నది దేవుడి దగ్గర నుండి నిత్యం జీవించిన ఒక వస్తువు. అందుకే నిత్య నరకం. నిత్య నరకం, దానికి దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్ ఆర్ దెర్ ఇస్ నో ఎండ్ ఫార్ ది సోల్. అది నిత్యముగా బాధలో ఉంటుంది, నిత్యముగా దేవుళ్ళు అనుభవిస్తుంది, సంతోషం అనుభవిస్తుంది. మన శ్రమల్లో, శరీరంలో ఎంత శ్రమ పడినా, జీవితంలో ఎంత శ్రమ పడినా, ఎన్ని రోగం వచ్చినా మనం శరీరమును దేవుడికి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించిన, హల్లెలూయా, మన ప్రాణంని యేసుక్రీస్తుతో సమర్పించి కన్ను మూస్తున్నప్పుడు దేవుడు బిడ్డలుగా కన్ను మూసిన, కన్ను తెరవటం పరలోకంలో. ఈ లాజరు కన్ను మూసాడు, కన్ను తెరచినప్పుడు అబ్రహాముడిలో ఉన్నాడు. నేను ఈ ఆశీర్వాదాన్ని పొందుటకు నేను ఏం చేశానంటే, భూమిలో ఉన్నప్పుడే దేవుని చిత్తంని ఎరిగి పడిచే. అది కష్టమైనా కూడా పర్వాలేదు. డూ ద విల్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు లివ్. అర్థమవుతుందా? దేవుడి మాట ఇది. అందరూ బాగుంటారు, నాకు మాత్రం ఇంత కష్టం ఎందుకు అని నేను అడుగుతున్న వారికి ఈ లాజరు ఎన్ని కష్టం పడినా కూడా ప్రామాణికంగా ఉండటం వలనే నిత్య జీవితం. దానితో మనం కంపేర్ చేయలేము. కనుక శ్రమల్లో ఉన్నప్పుడు, సిలువలో ఎవరెవరు మోసుకుంటూ ఉంటున్నారో, వ్యాధి బాధలో ప్రశాంతంగా ఉండండి. దేవునికి విరోధంగా మాట్లాడకుండా, ఎవరిని నిందించకుండా దాన్ని భరించి నీ శరీరంని నలగకొట్టి దేవుడికి సమర్పించి స్వస్థత అడుగు. అదే సమయం నీకు వందనమయ్యా, నువ్వు ఇచ్చావు, నీ తీసుకున్నావు అని యోబు దేవునికి స్తోత్రం చెల్లించినట్లుగా నీ చెల్లించి, ప్రాణం విడనాడుతున్న పరిస్థితుల్లో కూడా నా ఆత్మను నీ చేతులు అర్పిస్తున్నానని యేసు ప్రభు పలికాడే యోహాను 19:30లో. అట్లని పలుకగలుగుతావా? హల్లెలూయా. త్రాగుతున్నవాడు త్రాగి హార్ట్ అటాక్లు చచ్చిపోతావు. నీ శరీరం ఎక్కడ పోతుంది? నీ ప్రాణం ఏ పరిస్థితుల్లో వదిలావు? నీ ఆత్మ ఎక్కడ పోతుంది?
వ్యభిచార పాపం నుండి అట్లనే మంచంలో పడుకుంటున్నావు. నీ చనిపోయిన నీ ప్రాణం, నీ శరీరం పాపంలోనే పడిపోయావుగా. నీ ఆత్మ ఎక్కడ పోతుంది? అందుకే పశ్చాత్తాపపడదాం, హృదయ పరివర్తన చెందుదాం. అందరూ కూడా మోకరించి యేసుక్రీస్తుని దీవెనలు పొందుకుంటాం. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకి నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశపడినవగా పిల్లలను రక్షించండి. అందరూ కూడా మోకరించి దేవుని దీవెనలు పొందుకుంటాం. మన శరీరం కాదు, మనం ఆత్మ. We are not flesh alone, we are soul from God. We are responsible for our soul. మన ఆత్మకు మన లెక్క ఇవ్వాలి. దేవుడు వచ్చినప్పుడు ఈ 3 కార్యములు పరిశుద్ధంగా మనం సమర్పించాలి. ఆత్మ, ప్రాణం, శరీరం. సోల్, స్పిరిట్ అండ్ బాడీ. మనం పరిశుద్ధంగా ఉంచుకోలేదు, కానీ యేసయ్యని మనలో ఉంచుకొనినా ఆయన అన్నిటి కూడా చూసుకుంటారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన సందేశం. అందరికీ తెలియపరచండి. ఈ 3 కార్యములు పరిశుద్ధంగా ఉంచి మన పరలోకం చేర్చగలిగిన దేవుడు ఈయన ఒక్కడే. ఆయన అందరికీ తెలియపరచండి. పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది ఈ కరువు కట్టంలో ఈ అండు రోగం వచ్చిన కాలమున శుద్ధి చేసుకుందాం. రెండవది రాకడకు మనం తయారు చేసుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. నా ఆత్మ శరీరము నా దేవునికే సొంతం. ఇంకా జీవించేది నేను కాదు, నాలో యేసే జీవిస్తున్నాడు. యేసు దేవా అర్పిస్తున్నాను, నన్నే నీకు సమర్పిస్తున్నాను. అంగీకరింపుము, ఆదుకొనుము. అంగీకరింపుము, ఆదుకొనుము. నీ రెక్కల నీడలో నడిపింపుము. ప్రైజ్ ది లార్డ్. దేవజనులారా, ఈరోజు ఆరాధనను షర్లీ ఆమె ఆలోచనలన్నీ కూడా దేవుడు ఎరిగి ఆశీర్వదించమని, అదేవిధంగా కిరణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించమని, మరియలత వారి కుటుంబంని కూడా దేవుడు దీవించమని, ఆకాష్ వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించి స్వస్థతను దయచేయమని, భాస్కర్ రెడ్డి, జ్యోతి వీరి కుటుంబంలో ఉన్న వ్యాధిస్తులందరూ కూడా దేవుడు స్వస్థపరచమని ఈ ఆరాధనలో మేము పాల్గొని ప్రార్థన చేస్తున్నాం, అర్పించి ఉన్నాం. మీరు కూడా ఇట్లా ఆరాధన పూజలు సమర్పించాలంటే ఆ నంబర్లకి గూగుల్ పే చేసి దేవుని సేవలో మీరు కూడా మాతో కలిసి పనిచేయండి. దేవుని దీవెనలు మీతో ఉండునుగాక. ఆమేన్.